హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ వ్లాగ్స్. పప్పు అంటేనే ఒక ఎమోషన్ కదా. వెజ్ తినే వాళ్ళకి చికెన్ ఎలాగో వెజ్ వాళ్ళకి పప్పు అలాగే. పప్పులోనే మనం చాలా రకాలు చేసుకుంటాం కదా. ఈరోజైతే మనం మునక్కాయ పప్పుని టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 1 కప్ కందిపప్పు అలాగే 2 గ్లాస్ వాటర్ కొంచెం పసుపు వేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఎర్రగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 5 ఎండుమిరపకాయలు అలాగే 2 ఆనియన్స్ను సన్నగా కట్ చేసుకొని వేసి వేపుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న 5 పచ్చిమిరపకాయలు కూడా వేసి వేపుకోవాలి. మనం ఇందులో కారం వేయమండి. ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలతోనే టేస్ట్ వస్తుంది. ఇలా వేపుకున్న తర్వాత కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు అలాగే 4 టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసి వేపుకోవాలి. ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కాసేపు వేపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసి కలిపేసేయండి. చింతపండు రసం ప్లేస్లో నిమ్మరసం వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత 500 ml వాటర్ వేసి కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు లేదంటే మునక్కాయ ముక్కలు ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోండి. ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది. చూసారు కదండి, మునక్కాయ ముక్కలు అయితే సాఫ్ట్గా కుక్ అయ్యాయి కదా. ఇలా మనం ఇవి కుక్ చేసుకున్న టైంలోకి పక్క స్టవ్లో పప్పు పెట్టాం కదా, పప్పు అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ పప్పుని వేసి కలుపుకోవాలి. కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే మునక్కాయ పప్పు రెడీ. మరి మీరు ట్రై చేస్తారా? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.